రవిబాబు, చిట్టిబాబు స్నేహితులు అయినా మీరు ఇద్దరూ ఎందుకు గొడవ పడుతున్నారు? నేను నా కుమారుడిని రవిబాబుతో బహుమతులు తీసుకురావడం కోసం పంపించాను. కానీ నా కుమారుడు తిరిగి రాలేదు. రవిబాబు నా కుమారుని చోరీ చేశాడు. రవిబాబు, నువ్వు చేస్తతోంది తప్పు. చిట్టి బాబు కుమారుడిని తిరిగి అప్పగించు. నన్ను క్షమించండి. ఒక గెద్ద చిట్టి బాబు కుమారుడిని ఎత్తుకొని వెళ్ళిపోయింది. ఏంటి రవిబాబు, గెద్ద పిల్లవాడిని ఎత్తుకుని వెళ్ళిపోవడం ఏంటి? అది ఎలా సాధ్యం? న్యాయమూర్తిగారు, ఒక ఎలుక ఇనప గడను తినేసింది అనేది ఎంత నిజం అంటారో 10 ఏళ్ల పిల్లవాడిని కూడా గెద పట్టుకుని ఎగిరి తీసుకెళ్ళిపోవడం అంతే నిజం. చిట్టిబాబు నుండి పూర్తిగా వివరణ కోరాడు రవిబాబు. చిట్టిబాబు తాను చేసిన తప్పుని ఒప్పుకున్నాడు. అది విన్ని న్యాయస్థానంలో అందరూ నవ్వుకున్నారు. చిట్టిబాబు, నువ్వు తీసుకున్న ఇనుప గద్దను రవిబాబుకి తిరిగి ఇవ్వు. రవిబాబు, నువ్వు చిట్టిబాబు కుమారుని తిరిగా అప్పగించు. అన్నీ ఇద్దరికీ న్యాయమూర్తి ఆదేశించారు.